ప్రీతమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుల యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జాతి మత వర్గాలకు అతీతంగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఒక మహా సమ్మేళనాన్ని ఒక కుంభమేళాన్ని కల్పించే విధంగా ఈ రోజు అందరూ కూడా మనందరం కుటుంబ సభ్యులు కూర్చొని 3 రోజుల పాటు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క పెద్ద పండగ ఏదైనా ఉందంటే ఈ మహానాడు పండగ. ఎందుకంటే మాకు అదృష్టం, ఎందుకంటే మాకు గర్వం ఏదైతే ఉంది కార్యకర్తలు అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగు అనంతపురం జిల్లా నుంచి మేము ఒకటి అజెండా పెట్టుకున్నాం సార్. మా జిల్లాలో మంత్రులు కానీ లేకపోతే మా ఎమ్మెల్సీ గారు పయ్యావుల కేశవన్ గారి మంత్రులు అయినటువంటి సునీతమ్మ కానీ రణాథ్ రెడ్డి సార్ కానీ ఎమ్మెల్యేలు కావచ్చు లేకుంటే జిల్లా పార్టీ అధ్యక్షులు పారసారథన్ కావచ్చు ప్రధాని గారు వరదాపురం సూర్యన్ గారు వీళ్ళందరూ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మనకు ఒక క్రియాశీలకమైన వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో 63 మండలాలు 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 63 మండలాల్లో ఒక నియోజకవర్గానికి 5 మండలాలు ఉన్నాయని చెప్పి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మండలం నుంచి 1000 ఓట్లు మనము ఆ నియోజకవర్గ అభ్యర్థికి మనం తెలుగు ద్వారా ఇస్తే 5 మండలాలు 5,000 ఓట్లు ఆ నియోజకవర్గ అభ్యర్థికి మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం. 2019 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మన ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే మన ధ్యేయంగా తెలుగు యువత పనిచేస్తుంది. ఇక్కడున్న కార్యకర్తలను కంకణబద్ధులమని తెలియజేసుకుంటూ ఈ సువర్ణ అవకాశాన్ని కల్పించండి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, యువనేత నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై చంద్రన్న, జై తెలుగు యువత.